28వ వచనము 23వ వచనము. జడ్జెస్ చాప్టర్ 16:23. ఫిలిష్తీయులు సర్దార్లు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోగును మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశము పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారు హృదయములలో సంతోషముతో నిండి ఉండగా వారు మరియు మనము పరిహాసము చేయుటకును సంసోనును పిలిపించుదాం రండని సంసోనును బందీగృహం నుండి పిలువనంపించిరి. వారు అతనిని చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలువబెట్టి ఏం చేశారు? పరిహాసము, అపహాసం చేశారు. సహోదరి సహోదరులో, నువ్వు సైతానుకు అవకాశం ఇస్తే సైతాను నిన్ను ఏడిపించేస్తాడు, హేళన చేస్తాడు. నలుగురి మధ్య నీ తల వంచే విధంగా చేస్తాడు, తల దించే విధంగా చేస్తాడు. బైబిల్లో 27వ అధ్యాయము సామెతలు 11వ వచనము ఈ మాట రాయబడి ఉంది. సామెత 27:11 వచనం చదువుతున్నా. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడతా. నా కుమారుడా, నన్ను సంతోషపరచు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు సహోదరి సహోదరులు, నువ్వు మనము దేవుణ్ణి సంతోషపరచాలి. సైతాను పని ఏమిటంటే మన గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడడం, మనల్ని నిందించటం, మనల్ని హేళన చేయటం, సిగ్గుతో తల వంచే ప్రయత్నం చేయటం, ఇది సైతాను పని. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నన్ను సంతోషపరచు. సైతాను వచ్చి నిన్ను గురించి తప్పుగా మాట్లాడితే ధైర్యంగా మాట్లాడతా. అలెగ్జాండర్ చక్రవర్తి 30 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని జయించాడు. కానీ తను కుర్రోడుగా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? అతని తండ్రి గవర్నర్గా లేక అధికారిగా చలామణి అవుతున్న రోజుల్లో ఓ తాగుబోతోడు వచ్చి, హలో ఫిలిప్ గారు, అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్, ఫిలిప్ గారు మీకు ఒక విషయం తెలుసా? హేళనగా, వేలాకోలంగా, ఇన్సల్ట్ చేస్తూ, మీకు ఒక విషయం తెలుసా? ఏమిటి? మీ ఓడు మా వాడుతో ఆడుకుంటున్నాడు తెలుసా? వీడు తాగుబోతాడు. ఈ తాగుబోతాడు వచ్చి ఏమంటున్నాడంటే, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న అలెగ్జాండర్ తండ్రి దగ్గరకు వచ్చి, మీ ఓడు మా ఓడితో ఆడుకుంటున్నాడు, మా ఓడితో తిరుగుతున్నాడు. వీడెవడు? తాగుబోతాడు. ఏమంటున్నాడు? నీ కొడుకు, నువ్వు గవర్నర్వి, నీ కొడుకు మా కొడుకుతో ఆడుతున్నాడు, తిరుగుతున్నాడు అని అంటున్నప్పుడు ఆ తండ్రి ఫిలిప్ తలదించుకున్నాడు. ఆ కొడుకు ఒక గవర్నర్ కొడుకు, రాజ్యాన్ని పరిపాలించే వాని కొనుకు, వాడు వెళ్ళి ఒక తాగుబోతుడు కొడుకుతో తిరగడం ఏమిటి? తలదించుకున్నాడు. దూరం నుంచి అలెగ్జాండర్ కుర్రోడు వాళ్ళ నాన్నను చూశాడు, ఇటువైపు హేళన చేసేవాడిని చూశాడు, తలదించుకున్న నాన్నను చూశాడు. ఆ రోజు అలెగ్జాండర్ తీర్మానం తీసుకున్నాడు, నా జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ నాన్న తలదించుకునే విధంగా నేను జీవించను. తీర్మానం తీసుకున్నాడండి. ఆత్మీయుడా? కాదండి. మరి అన్యుడే. కానీ తన తండ్రి తలదించుకోవడం చూసినప్పుడు తలడిల్లిపోయాడండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, అమ్మ నాన్న నిన్ను గూర్చి తలదించుకోవడానికి వీల్లేదు. హలో, ఏంటి మీ వాడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడంటే కదా అన్నాడు అనుకోండి. తమ్ముళ్ళు వింటున్నారా? చెల్లెళ్ళు వింటున్నారా? నాన్న అమ్మ తలదించుకోవాల్సి వస్తుంది. ఏమొద్దినా, అన్నయ్య ఇంకా ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరుగుతున్నాడంట కదా అని అంటే ఏ భార్య తలెత్తుకోగలుగుతుంది చెప్పండి? సహోదరులు, మిమ్మల్ని గూర్చి మీ భార్య తలదించుకోవడానికి వీల్లేదు. మా సహోదరిలో, మిమ్మల్ని గూర్చి మీ భర్త తలదించుకోవడానికి వీల్లేదు. దేవుడు అంటున్నాడు, నన్ను సంతోషపరచండి, అప్పుడు నన్ను నిందించు వాడికి నేను సరిగ్గా జవాబు చెబుతా. మనం దేవుణ్ణి సంతోషపరచాలి.
సంసోను బయటకి బలాఢ్యుడే కానీ తన లోపల ఉన్నటువంటి శరీర ఇచ్చల వల్ల అమ్మాయి పిచ్చిలో పడ్డాడు, ప్రేమదోమ అన్నాడు, ప్రేమ పెళ్ళి అన్నాడు. ఆ ప్రేమ పెళ్ళి పెటాకులు అయిపోయింది. ఆఖరికి తన శరీరంలో బలంగా ఉన్నటువంటి కోరికలు తట్టుకోలేకపోయాడు. వేశ్యల దగ్గరకు వెళ్ళిపోయాడు, వాళ్ళతో పాపం చేశాడు. బయటికి మాత్రం సంసోను బలాఢ్యుడు, లోపల మాత్రం పాపిష్టి పనులన్నీ చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ పాపం చేస్తూ దొరికిపోయాడు. సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి. పడిపోవడం రెండు రకాలు. ఒకటి దేవుని ఎదుట పడిపోవడం, రెండు మనుషుల ఎదుట పడిపోవడం. వింటున్నారా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేసే తప్పులు దేవుడు చూస్తున్నాడు, ఇంకెవరు చూడలా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన తప్పులు దేవుడు చూస్తున్నాడు. హృదయపూర్వకంగా క్షమాపణ కోరితే ప్రభు క్షమిస్తాడు, పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు మనుషుల ఎదుట పడ్డావనుకో, మనుషుల మధ్య నువ్వు పాపంలో పడ్డావనుకో, దేవుడు క్షమించినా సరే మనుషులు మాత్రం క్షమించరు. అర్థమవుతుందా? నాకు తెలిసినట్టు